గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. గుడ్ మార్నింగ్. ఈరోజు మనం సంయుక్తాక్షర పదాలు ఎలా చదవాలో ఎలా రాయాలో చూద్దాం. ఇక్కడ చూడండి, పైనేమో రాసే రూపం పైన రాశాను, చదివేదేమో కింద రాశాను. మనం చదివేటప్పుడు ఇలా చదవాలి, దాన్నే రాసేటప్పుడు ఇలాగా రాయాలి. చూడండి, ఇక్కడ మీకేం అక్షరం కనబడుతుంది? అక్షరం ఏంటమ్మా? కా కనబడుతుంది. కా కనబడుతుంది. ఇక్కడేమో రావొత్తు కనిపిస్తుంది. కానీ కా మీద ఆ ఉంది కదా అని మనం చదివేటప్పుడు కా అని చదువుతామా? చదువు. ఇక్ అని చదువుతాం. ఇక్ అనే అక్షరమే ఇక్కడ నిజంగా ఉండేది, ఇక్ అనే అక్షరమే ఉంటుంది. తర్వాత రా వస్తుంది. అయితే మరి ఇక్కని మనం ఎందుకు రాయట్లేదు అని అంటే, తెలుగులో రాసేటప్పుడు ఫస్ట్ అక్షరం కానీ మధ్యలో అక్షరం కానీ మనం పొల్లక్షరాలు రాయం. అంటే దీన్ని పొల్లక్షరం అంటాం. ఈ పొల్లక్షరము మధ్యలో కానీ మొదట కానీ రాదు, చివరి వస్తుంది. చూడండి, ఇక్కడ కార్తీక్ అనేది ఉందా, ఇక్కడ చూడండి చివరి వచ్చింది. అంటే ఈ పొల్లక్షరం ఫుల్లుగా మారాలంటే దీని పక్కన ఇంకొక అక్షరం అనేది ఉండాలి. మరి ఇక్కడ లేదు కదా, అందుకని ఈ పొల్లక్షరం లాగే ఉండిపోయింది. ఇక్కడ చూడండి, ఇక్కడ పొల్లక్షరం వచ్చింది, దాని పక్కన ఫుల్లుగా ఒక అక్షరము గుణింతంతో సహా వచ్చింది. అప్పుడు ఈ పొల్లక్షరం ఏం చేస్తుంది అంటే, ఈ గుణింతాక్షరం యొక్క గుణింతాన్ని తీసేసుకొని దాన్ని ఒత్తుగా మార్చి కింద పెట్టేస్తుంది. లేదు అంటే ఈ ఇద్దరు ఫ్రెండ్స్ అనుకున్నాం అనుకోండి, ఇది ఈ ఫుల్గా ఉన్న అక్షరం ఏమంటుందంటే, దీంతో నీకు గుణింతం లేదు కదా, నా గుణింతం నీకు ఇచ్చేస్తాను, నేనేమో ఒత్తులాగా మారిపోతాను, మన ఇద్దరం కలిసి ఉందాము ఇలాగా అని చెప్పేసి అంటుందన్నమాట. ఇలాగ మనకి పొల్లక్షరము ఫుల్లుగా మారిపోతుంది. కానీ చదివేటప్పుడు మాత్రము ఈ గుణింతం ఎవరిదో వాళ్ళకే ఇచ్చి మనం న్యాయంగా చదవాలి. ఈ గుణింతం ఎవరిదమ్మా? రాదే కదా, మనం చదివేటప్పుడు కూడా రాకే ఇచ్చి చదవాలి. ట్రై చేస్తారా? చదవండి దీన్ని. క్రమం. దీన్ని చదవండి. క్రాంతి. ఇక్కడ చదవండి. క్రిమి. ఇక్కడ చదవండి అమ్మా. క్రీడ. ఈ పెట్టాం కదా, రెండో ఈ పెట్టాం కదా. క్రేన్. వెరీ గుడ్ శ్యామ్, వెరీ గుడ్. ఫస్ట్ క్లాస్ శ్యామ్ చూడండి చక్కగా చెప్పేస్తాడు. దమ్ము కాదు, క్రోధం. వెరీ గుడ్ సుభాష్. ఇది క్రేన్ కాదు, చూడు అవకారం ఇచ్చాం పైన, ఇక్కకి అవకారం ఇచ్చాం. క్రౌ. వెరీ గుడ్ నాయనా. క్రౌ. ఎన్నో పొల్లక్షరం చివరి వచ్చింది కాబట్టి పొల్లక్షరం లాగే ఉండిపోయింది. ఇది వచ్చి కార్తీక్. వెరీ గుడ్ నాన్న, చక్కగా చదవడం వచ్చిందా మీకు? వెల్ డన్ చిల్డ్రన్, వెల్ డన్.